అమెరికాకి గోల్డ్ ఎంత తీసుకెళ్ళొచ్చు, ఎలా తీసుకెళ్ళాలి, ఇట్లాంటివి అన్ని డీటెయిల్స్ నేను ఒక వీడియోలో ఇంత ముందు పెట్టాను. బట్ స్టిల్ ఏంటంటే ఇంకా చాలా కన్ఫ్యూజన్గా ఉంది అందరికీ. దానికి వీడియోకి కింద నాకు చాలామంది కామెంట్స్ కూడా పెట్టారనమాట. మేము $10,000 కన్నా తక్కువే తీసుకెళ్ళాం సార్, అయినా కస్టమ్స్ డ్యూటీ పే చేసాము అని చెప్పేసి ఒక నలుగురు ఐదుగురు అయితే కింద కామెంట్లో పెట్టారు. ఎస్పెషల్లీ విజిట్ మీద వెళ్ళే వాళ్ళకి ఇంకా చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. నాకు ఇప్పటికీ ఆ గోల్డ్ వీడియోకి దాదాపు 100 పైనే కామెంట్స్ వచ్చినాయి. అండ్ ప్లస్ ఐటమ్స్ ఏమేమి తీసుకెళ్ళచ్చు అని చెప్పేసి నేను ఒక వీడియో పెట్టాను. దానికి కూడా స్టిల్ ఇంకా చాలా కామెంట్స్ వస్తున్నాయి. అంటే పొడి తీసుకెళ్ళచ్చా, పప్పు తీసుకెళ్ళచ్చా, పచ్చడి తీసుకెళ్ళచ్చా అని. నేను అన్ని క్లారిటీగా డీటెయిల్డ్గా లెంగ్తీ వీడియో చేసి మరీ చెప్పాను. బట్ స్టిల్ సేమ్ అందులో కవర్ అయిన టాపిక్సే మళ్ళీ అడుగుతున్నారు. ఐటమ్స్ గురించి నేను మళ్ళీ ఒక్కసారి చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. దీని మీద ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం అనేది చాలా కష్టంగా ఉందండి. ఎందుకంటే నేను చాలా టైం స్పెండ్ చేశాను. నేను రకరకాల వెబ్సైట్స్ చూసి చివరికి యుఎస్ కస్టమ్ వెబ్సైట్స్, సిబిపి వాళ్ళ వెబ్సైట్లో కూడా నేను చూస్తే అసలు అంత ఈజీగా ఎవరికి అర్థం కాదు. బట్ నేను దాన్ని కొంత టైం స్పెండ్ చేసి, ఎందుకంటే ఎవిడెన్స్ లేకుండా మళ్ళీ ఏదో ఒకటి చెప్పటము, ఎవరో ఒకళ్ళు కామెంట్ చేయటము, ఇదంతా ఎందుకనేసి నేను డీప్గా స్టడీ చేసి కొన్ని నేను స్క్రీన్ షాట్స్, స్క్రీన్ రికార్డింగ్స్ మీకు క్లియర్గా చెప్తాను. అదైతే ఫాలో అవ్వండి. అంతకన్నా ముందు నా వీడియో నేను ఫస్ట్ పెట్టింది దగ్గర 2 లక్షల పైన వ్యూస్ వచ్చినాయండి. ఆల్మోస్ట్ ఆ వీడియో నుంచి ఒక 1000 మంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. నేను రోజు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నాకు కూడా అది బూస్టింగ్గా ఉంటుంది. నా ఇంపార్టెంట్ వీడియో ఒక 10 మందికి రీచ్ అవుతుంది. నేను పెట్టిన వీడియో వల్ల దాదాపు ఎంతోమంది, ఈవెన్ కొంతమందికి వీసాలు కూడా వచ్చినాయని నాకు మెసేజ్ పెట్టారు. మీ మోటివేషన్ చూడటం వల్ల నాకు వీసా వచ్చింది సార్, అప్రూవ్ అయింది, థ్యాంక్ యూ అని. కాబట్టి ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే, లైక్ ఇస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నా వీడియో కొంచెం ప్రమోట్ కూడా అవుతుంది. అంటే మీకు ఎలా ఇన్ఫర్మేషన్ అవసరమో మీలాగే ఇంకొక నలుగురికి ఇన్ఫర్మేషన్ అవసరం. కాబట్టి ఏంటంటే ప్లీజ్ లైక్ ఇవ్వండి, షేర్ అయితే చేయండి. సో మనం టాపిక్లోకి వెళ్దాము. యాక్చువల్గా ఫస్ట్ గోల్డ్ గురించి కవర్ చేస్తాను నేను. చాలా క్వశ్చన్స్, స్టిల్ కన్ఫ్యూజ్డ్ క్వశ్చన్స్. మేము ఇంత గోల్డ్ తీసుకెళ్తున్నాము, డిక్లేర్ చేయాలా, అంత గోల్డ్ తీసుకెళ్తున్నాం, డిక్లేర్ చేయాలా. సో దీనికోసం నేను ఒక 10 క్వశ్చన్స్ నేను క్లారిటీగా రాసుకున్నాను. నేను ఆ క్వశ్చన్స్ ప్రకారం 1 by 1 వెళ్తాను. నేను ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే క్లారిటీ అనే గోల్డ్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ మానిటరీ అండ్ ఆర్నమెంట్స్, ఈ రెసిడెంట్ వాల్యూస్, దీని మీద నేను మీకు కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా. సో యుఎస్ కస్టమ్స్ వాళ్ళ వెబ్సైట్ అండి ఇది. వాళ్ళ వెబ్సైట్లో చూస్తే మీకు ఇక్కడ రెగ్యులేషన్స్ ఫర్ ఇంపోర్టింగ్ బులియన్ గోల్డ్ కాయిన్స్ అండ్ మెడల్స్ ఇంటూ ద యునైటెడ్ స్టేట్స్, దీని మీద యాక్చువల్గా మనం తెచ్చుకునేటువంటి ఆర్నమెంట్స్ అంటే బ్యాంగిల్స్, నెక్లెస్, రింగ్స్, చెవుదిద్దులు, అవన్నీ డిఫరెంట్. ప్లస్ ఇవి డిఫరెంట్. బులియన్, గోల్డ్ కాయిన్స్, మెడల్స్. అండ్ బులియన్ అంటే ఏంటంటే క్యాష్, మీరు లిక్విడ్గా తెచ్చుకునేటువంటి డాలర్స్ కానీ, తర్వాత మానిటరీ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. మానిటరీ ఇన్స్ట్రుమెంట్ అంటే మానిటరీ అనేది ఎటువంటిదైనా సరే, మీరు క్యాష్ తెచ్చినా, చెక్ తెచ్చినా, లేకపోతే డిమాండ్ డ్రాఫ్ట్ లాంటివి తెచ్చినా వాటన్నిటిని మానిటరీ ఫండ్స్ అంటారు అనమాట. ఇది ఒక్కసారి క్లియర్గా చూడండి. గోల్డ్ కాయిన్స్, మెడల్స్ అండ్ బులియన్ మే బి బ్రాట్ ఇన్ టు యునైటెడ్ స్టేట్స్. ఇంట్లో ఏమేమి కవర్ అవుతాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాష్, తర్వాత చెక్స్, తర్వాత గోల్డ్ బార్స్, గోల్డ్ కాయిన్స్, తర్వాత ఈ సిల్వర్ కాయిన్స్, ఎనీథింగ్ మీరు ఆర్నమెంట్ తయారు చేయకముందు ఉండేటువంటిది ఏదైనా సరే దీంట్లోకి వస్తాయి అన్నమాట. సో జనరల్ రూల్ ఏంటి అంటే $10,000 కన్నా ఎక్కువ తెస్తే మీరు డిక్లేర్ చేయాలి. కొంతమందికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే సార్ మేము ఫ్యామిలీ ఆఫ్ 4 ఆర్ ట్రావెలింగ్, మరి మా అందరిది కలిపి 10,000, ఈచ్ పర్సన్ 10,000, ఈచ్ పర్సన్ 10,000 అండి. సో ఈ 10,000 లోపల జనరల్గా గోల్డ్ ఇంపోర్ట్స్ అంటే బిజినెస్ కాదు, మనం తెచ్చుకునే వాటికి యుఎస్లో డ్యూటీ కట్టాల్సిన అవసరం లేదు. కానీ దేనికి, ఇది పాయింట్ చాలా క్లారిటీగా మేము వినండి. డ్యూటీ కట్టాల్సిన అవసరం లేదు. $10,000 అబౌవ్ $10,000 దేనికి డ్యూటీ కట్టాల్సిన అవసరం లేదంటే గోల్డ్ బార్స్, గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్, తర్వాత మానిటరీ క్యాష్.
ఇలాంటి వాటికి కట్టాల్సిన అవసరం లేదనమాట. బిలో $10,000 ఉంటే డిక్లేర్ చేయక్కర్లేదు అని చెప్పేసి యాజ్ పర్ ది రూల్ ఉంది. సో ఇక్కడ కూడా ఉంటుంది చూడండి. ప్లీజ్ నోట్ FinCEN 105 form must be completed at the time of entry for monetary instruments over 10,000. Monetary instruments అంటే నేను చెప్పాను కదా, క్యాష్, చెక్ అవి అనమాట. ఓవర్ 10,000 దట్ ఇంక్లూడ్స్ కరెన్సీ, గోల్డ్ కాయిన్స్ వాల్యూడ్ ఓవర్ 10,000. సో మీరు డిక్లేర్ అయితే చేయాలి. అబద్ధం మాత్రం చెప్పకండి, నా దగ్గర ఏం లేవు అని మాత్రం అనకండి. మీరు డిక్లేర్ చేయండి. వాళ్ళ రూల్ ప్రకారం 10,000 కన్నా అబౌవ్ ఉంటే మీరు ట్యాక్స్ వేస్తారు. సో ఇది వన్ పార్ట్. నెక్స్ట్ మీకు రెసిడెంట్, విజిటర్. రెసిడెంట్ అంటే ఎవరంటే ఇంక్లూడింగ్ H1B కానీ F1 కానీ ఎవరైనా సరే యూఎస్లో ట్యాక్స్ పేయర్, మీకు గ్రీన్ కార్డ్ హోల్డర్ కానీ లేకపోతే సిటిజన్ కానీ ఎవరైనా సరే అమెరికాలో ఉండే వాళ్ళకి $800 ఎగ్జంప్షన్ ఉంటుంది మీరు తెచ్చుకునే వస్తువుల మీద. మిగిలిన విజిటర్స్ ఎవరైతే ఉంటారో అంటే పేరెంట్స్ వాళ్ళు ఎవరైనా అమెరికా వచ్చేటట్టయితే $100 మాత్రమే వాళ్ళకి ఎగ్జంప్షను. సో దీనికి కూడా నేను మీకు క్లియర్గా ఎవిడెన్స్ అనేది చూపిస్తాను. ఇది చాలా అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడమే చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు మీరు ఫామ్ చెప్పాను కదా, నేను నా పాత వీడియో ఒకసారి మీరు ఎవరైనా కావాలంటే చూడండి. ఫామ్ 6059 ఎలా ఫిలప్ చేయాలి అనేది నేను చెప్పాను. నేను ఆ ఫామ్లో మీకు ఈ సెక్షన్లో ఇక్కడ చూసుకుంటే కొంత క్లారిటీగా ఉంది. రైట్. డిక్లేర్ ఆల్ ఆర్టికల్స్ ఆన్ దిస్ డిక్లరేషన్ ఫామ్. డ్యూటీ. CBP ఆఫీసర్స్ విల్ డిటర్మైన్ ద డ్యూటీ. US రెసిడెంట్స్ ఆర్ నార్మల్లీ ఎంటైటిల్డ్ టు డ్యూటీ ఫ్రీ ఎగ్జంప్షన్ 800 ఆన్ ఐటమ్స్ accompanying them. Visitors are normally entitled to exemption of $100. Duty free will be assessed at the current rate on the first 1,000 above the exemption. 6059 ఫామ్ అనమాట. ఆ ఫామ్లోనే క్లియర్గా రాశాడు అనమాట. సో ఇది క్లియరిటీ వచ్చింది కదా. 800 లోకల్ రెసిడెంట్స్కి, 100 వచ్చేసి విజిటర్స్కి. నెక్స్ట్, హౌ మచ్ రెసిడెంట్ కెన్ బ్రింగ్ అండ్ విజిటర్స్ ఎగ్జంప్షన్. ఇప్పుడు నేను చెప్పింది చూసారా, ఈ ఎగ్జంప్షన్ తీసేసి మిగిలిన దానికి మీకు క్యాల్కులేషన్ అనేది చేస్తారనమాట. అంటే ఇప్పుడు మీరు ఒక $1,00,000 వర్త్ ఆఫ్ గోల్డ్ తెచ్చుకుంటున్నారు. సో $1,00,000 గోల్డ్లోంచి ఒక నెక్లెస్ ఉందండి. మీరు గోల్డ్ బార్లు ఇవి వదిలేసేయండి, ఇంకా టాపిక్ అయిపోయింది. మనం ఇప్పుడు ఓన్లీ ఆర్నమెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. $1,00,000 నెక్లెస్ తెస్తున్నారు మీరు. $1,00,000 నెక్లెస్లో రెసిడెంట్ అయితే $800. $800 ఇంటూ మీ కరెన్సీ వాల్యూ యాజ్ ఆఫ్ నవ్ ఎంత ఉందో అంత, సరే ఒక 80 వేసుకోండి. $800 ఇంటూ 80 కౌంట్ చేసుకొని ఆ 1,00,000లోంచి డివైడ్ చేయండి. లేదు 1,00,000ని మీరు US$లో కన్వర్ట్ చేసుకొని దానిలోంచి $800 మైనస్ చేసిన ఆ మిగిలిన దానికి మీరు 3 to 6% అంటే రఫ్లీ 3% అని ఉంది. ఇది కూడా ఎక్కడ క్లారిటీ దొరకట్లేదు. ఎంత డీప్గా సెర్చ్ చేసినా ఎవరో ఓన్గా ఆ వెబ్సైట్లలో ఈ వెబ్సైట్లలో రాస్తున్నారు తప్ప మీకు క్లారిటీ అనేది దొరకట్లేదు. నాకు ఏవో ఒక 2 వెబ్సైట్లలో నేను చూశాను. 3% అయితే పే చేయాలంట. సో రెసిడెంట్ ఇప్పుడు మీరు తెచ్చుకున్న $1,00,000 ఫర్ ఎగ్జాంపుల్ ఒక $1,000 వేసుకోండి. ఒక నెక్లెస్ వాల్యూ $1,00,000 అంటే అరౌండ్ $1,200 చేంజ్ అవుతుంది కదా. $1,000లో రెసిడెంట్ అయితే $800 పోను ఆ $200కి మీరు 3% పే చేయాలన్నమాట. 3% ఎంత క్యాలిక్యులేషన్ వస్తే అంత పే చేయాలి, అంటే కరెన్సీ వాల్యూని బట్టి. సో విజిటర్, ఇఫ్ యు ఆర్ ఏ విజిటర్, మీరు విజిటర్ అయితే కనుక ఈ $1,000 వర్త్ ఆఫ్ నెక్లెస్ ఏదైతే ఉందో దాంట్లోంచి $100 తీసేయండి మీరు. అంటే $900 ఇంటూ 3% మీరు పే చేయాలన్నమాట. సో ఇక్కడ అందరు అనే క్వశ్చన్ ఏంటి అంటే, మా బంగారం మేము రెగ్యులర్ వాడుకునేది మేము ఎందుకు కస్టమ్ పే చేయాలి అంటే, యునైటెడ్ స్టేట్స్ కస్టమ్ బోర్డర్ సెక్యూరిటీ రూల్స్ అలా ఉన్నాయండి. దాన్ని మనం ఏం చేయలేము. ఏంటంటే మీరు గోల్డ్ బార్లు అవి ఏమైనా తెచ్చుకున్నా లేకపోతే బిస్కెట్లు తెచ్చుకున్నా కట్టక్కర్లేదు, కానీ యూజ్డ్ ఐటమ్స్ ఏం తెచ్చుకున్నా కట్టాలి. నెక్స్ట్, ఓల్డ్ గోల్డ్ అండ్ న్యూ గోల్డ్, ఇది ఒకటి ఇంపార్టెంట్ థింగ్ చూసుకోండి. మేము తెచ్చుకునే గోల్డ్ ఏదైతే ఉందో బ్యాంగిల్స్, నెక్లెస్లు ఇలాంటి వాటికి, ఒంటి మీద ఉండే వాటికి కట్టాలా? తర్వాత ఓల్డ్ న్యూ డిఫరెన్స్ ఏంటి?
ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒంటి మీద ఉండే వాటికి జనరల్గా ఎవరు పట్టించుకోరు. అంటే రెగ్యులర్గా మనం వెళ్తుంటాం వస్తుంటాం కాబట్టి ఉమెన్స్ అయితే జనరల్గా చెరొక 2 బ్యాంగిల్స్ వేసుకుంటారు, ఒక రింగ్ పెట్టుకుంటారు, మంగళసూత్రము ప్లస్ ఇది మన నల్ల పూసలు ఇలాంటివి వేసుకుంటారు అనమాట. దానికి ఫైన్, అంటే మీరు యాజ్ లాంగ్ యాజ్ యూ లుక్, మీరు చూడడానికి జనరల్గా ఉన్నారు అనే ఫీల్ వచ్చినంత వరకు ఓకే. కానీ మీరు కస్టమ్ డ్యూటీ తప్పించుకోవడం కోసం పెద్ద పెద్ద నెక్లెస్లు వేసుకొని ఇది నేను రోజు వేసుకునేది అంటే ఎవరు నమ్మరు. ఇది మీరు క్లారిటీగా తెలుసుకోండి. నా దగ్గర పెద్ద రవ్వల్ నెక్లెస్ ఉంది, నేను అది వేసుకుని వెళ్ళిపోతా, ఇది నేను రెగ్యులర్గా వేసుకునేది అంటే రెగ్యులర్గా రవ్వల్ నెక్లెస్ ఎవరు వేసుకోరు కదా. జనరల్ రొటీన్గా ఏం వేసుకుంటామో అనేది అందరికీ తెలిసిందే. సో ఎస్పెషల్లీ ఇండియన్ ఉమెన్స్ అంటే మనకు గోల్డ్ ఎక్కువ వేసుకుంటారని అన్ని కస్టమ్స్ అందరికీ తెలుసు కాబట్టి జనరల్గా వాళ్ళు ఏం సతాయించరు. మగవాళ్ళు అంటే ఏంటంటే జనరల్గా ఒక రింగ్ పెట్టుకుంటారు, లేకపోతే ఒక గొలుసు వేసుకుంటారు, కొంతమంది కడియం పెట్టుకుంటారు, లేదు కొంతమంది బ్రాస్లెట్ పెట్టుకుంటారు. సో అది జెంట్స్. ఇవి ఈ రెగ్యులర్ వేర్కి జనరల్గా మీరు కట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం డైలీ వేర్ కింద యూజ్ చేస్తాం కాబట్టి. కానీ మీరు అనుమానం వచ్చేలాగా మరీ పెట్టుకున్నారంటే మాత్రం ఆబ్వియస్లీ వాళ్ళకి అర్థమైపోద్ది డ్యూటీ తప్పించుకోవడం కోసం వీళ్ళు పెట్టుకున్నారు అనేసి అర్థమైపోతుంది. ఇంకొకటి, ఇది పెట్టెలో పెట్టి తీసుకొచ్చే ప్రతిదీ డిక్లేర్ చేయాలి. మీరు ఒంటి మీద ఉన్నది కాకుండా మీ లగేజ్లో ఏదైతే తెస్తారో, ఇప్పుడు చాలామంది ఏంటంటే ఫంక్షన్స్కి వస్తుంటారు కదా, పెళ్ళిళ్ళకి వస్తుంటారు, లేకపోతే మనమళ్ళు పుడితే చూడ్డానికి వస్తుంటారు, నేను వాళ్ళ కోసం గిఫ్ట్లు తీసుకొస్తా అని తీసుకొస్తూ ఉంటారు. సో ఎలాగైనా సరే మీరు పెట్టెలో పెట్టినటువంటి ఎవ్రీ సింగిల్ గోల్డ్ ఐటెం ఆర్ సిల్వర్ ఐటెం కంపల్సరీ డిక్లేర్ చేయాల్సిందే. దెర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేట్. ఓకే, సో ఆ డిక్లేర్ చేసేటప్పుడు డిఫరెన్స్ ఎక్కడొస్తుంది అంటే, మీకు ఓల్డ్ బంగారం అంటే పాత బంగారం అయితే మీరు డ్యూటీ కట్టక్కర్లేదు, కొత్త బంగారం అయితే డ్యూటీ కట్టాలి. పాత ఏంది కొత్త ఏంది అంటే వీళ్ళు ఎలా డివైడ్ చేస్తారంటే, లాస్ట్ 1 ఇయర్, ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేసే డేట్ నుంచి కరెక్ట్గా బ్యాక్ 1 ఇయర్ వేసుకుంటే ఆ 1 ఇయర్ వరకు కొత్త బంగారం, న్యూ గోల్డ్ అంటారు దాన్ని. అంతకన్నా ముందు ఏది ఉన్నా సరే ఓల్డ్ గోల్డ్ అంటారు దాన్ని. సో ఇప్పుడు మీరు కస్టమ్స్లో డిక్లేర్ చేసేటప్పుడు ఇదంతా నా ఓల్డ్ గోల్డ్ అండి, నేను దీనికి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదంటే ఫైన్, నో ప్రాబ్లం, ఓల్డ్ గోల్డ్ కదా డిక్లేర్ చేస్తాం, అయిపోతుంది. న్యూ గోల్డ్ ఏదైతే ఉందో దానికి మీరు మళ్ళీ 3% 5% మీ ఎగ్జంప్షన్ ఇందా చెప్పినట్టు $800 అయితే రెసిడెంట్, $100 అయితే విజిటర్ పోను, మిగిలిన దానికి మీరు 3 to 6% అయితే కంపల్సరీ కట్టాల్సిందే అనమాట. ఇది ఎలా ప్రూవ్ చేస్తారు, ఓల్డ్ గోల్డా న్యూ గోల్డా ఎలా ప్రూవ్ చేస్తారు అంటే, మీరు చెప్పితే నమ్మరండి, ఎవరు నమ్మే వాళ్ళు ఉండరు. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో దిగానే మీ దగ్గర చాలా గోల్డ్ ఉంది అనుకోండి, ఆ గోల్డ్ ఇది ఎప్పుడుదమ్మా అంటే పాతదండి, ఎప్పుడో నేను 5 ఏళ్ళ క్రితం కొనుక్కున్నా అంటే నమ్మేది ఉండదు. ఒంటి మీద ఉన్న బంగారం పక్కన పెడితే పెట్టెలో ఉన్న బంగారం నెక్లెస్ డబ్బాల్లో నీట్గా తలతల మెరుస్తుంటే అది ఓల్డ్ న్యూ తెలిసిపోదు వాళ్ళకి. ఓకే ఫైన్, మీ దగ్గర బంగారం ఉంది తెచ్చుకుంటున్నారు. కొంతమంది ట్రావెల్ చేస్తారు ఇండియా, అక్కడ చేయించుకొచ్చుకుంటారు, బిస్కెట్ కొనుక్కొని వెళ్తారు, కొనుక్కొని వెళ్ళి అక్కడ ఆర్నమెంట్ చేయించుకొని తెచ్చుకుంటారు. అలా ఏంటంటే మీరు ప్రతిదీ ప్రూఫ్ అనేది ఉండాలి. మీరు కొన్న న్యూ బంగారం అయితే ఎప్పుడు కొన్నారు, ఎక్కడ కొన్నారు, రిసిట్ ఉందా, జిఎస్టీ రిసిట్ ఉందా, దానికి ఏ కంపెనీలు కొన్నారు, లేదు కంసలోడి దగ్గర చేయిస్తారు కొంతమంది బంగారం కొని, అలా చేయించినప్పుడు మీరు బంగారం బిస్కెట్ కొన్న రిసిట్ ఉందా, లేకపోతే కంసలోడు చేసిన చోట వాడేమన్నా రిసిట్ ఇచ్చాడా, నేను పలానా నెక్లెస్ తయారు చేశా అని ఎవ్రీ సింగిల్ ప్రూఫ్ అనేది మీరు పెట్టుకోవాల్సిందే. కంపల్సరీ ప్రూఫ్. మీరు ఒక 50 గ్రాముల బంగారం కొని, రా బంగారం కొని చేపిస్తాం మనం జనరల్గా, చాలామంది కుల్సులు కానీ నెక్లెస్లు కానీ రింగులు కానీ చేపించినప్పుడు ఏంటంటే వాడికి కొంత క్యాష్ ఇస్తారు, కొంతమంది కొంత బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తారు జీపేలు. ఎందుకు అంటే ఇక్కడ అంతా ఇది ఉంటుంది కదా బిజినెస్, మన దాని గురించి డీటెయిల్స్ వద్దు కానీ, బట్ ఏంటంటే ఇప్పుడు మీకు వాడు రిసీట్ ఎంతకి ఇస్తాడు, మీరు బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఎంత చేస్తే, ఇప్పుడు ₹1,00,000 బంగారం నెక్లెస్ కొన్నారు మీరు, ఓ 30,000 జీపే చేశారు, బ్యాలెన్స్ క్యాష్ ఇచ్చారంటే ఆడు 30,000కే రిసిట్ ఇస్తారు. అప్పుడు మీకు ఆ రిసిట్ దీనికి మ్యాచ్ కాదనమాట. సో ఇలాంటి హెడ్ఏక్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మీరు కొన్న యుఎస్ తీసుకెళ్లేటువంటి ప్రతి ఒక్క ఆర్నమెంట్కి మీకు ప్రూఫ్ అనేది, లెక్క అనేది ఉండాలి, ఒంటి మీద వేసుకున్నవి కాకుండా. సో ఇప్పుడు ఓల్డ్ బంగారం నా దగ్గర ఉంది, నేను అమెరికా తీసుకెళ్తున్నాను, ఎలా ప్రూవ్ చేయాలి అంటే,
దానికి కూడా వాల్యుయేషన్ చేసే వాళ్ళు ఉంటారు. మీకు ఈ బోలెడు గోల్డ్ షాపులు, పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి కదా, వాటిల్లోకి వెళ్ళినా లేకపోతే కొంతమంది రిజిస్టర్డ్ వాల్యుయేషన్ చేసే వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఆ గోల్డ్ ఇస్తే వాళ్ళు ఏంటంటే దాని గోల్డ్ని చెక్ చేసి అది ఓల్డ్దా న్యూదా అని చెప్పేసి మీకు వాళ్ళొక సర్టిఫికెట్, డాక్యుమెంట్ విత్ ఫోటో ఎవిడెన్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్నట్టు ఆ బిల్లు, మీరు చెక్ చేసినందుకు డబ్బులు కట్టిన రిసిప్టు. అంటే ఒకవేళ మీ దగ్గర కనుక ఈ ఆర్నమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ నక్లెస్ ఉందండి 4 years బ్యాక్ది, మీరు మీ అమ్మాయి కోసం తీసుకెళ్తున్నారు, ఓకే, వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటున్నారు, దాని కాస్ట్ ఒక 5 లక్షలు, 4 years బ్యాక్ నక్లెస్ ఇంట్లో ఉంది, మీరు ఎలా ప్రూవ్ చేస్తారు అంటే ఇది ఒకటే ఆల్టర్నేట్ ఆప్షన్. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాల్యుయేషన్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చూపిస్తే అది వాళ్ళు దాన్ని వాల్యూ చేసి ఇది ఓల్డ్ గోల్డ్ అనేసి వాళ్ళ ఒక డాక్యుమెంటేషన్ సర్టిఫికెట్ విత్ ఆ ఫోటో ఏదైతే ఉంటుందో ఇస్తారనమాట. దాంట్లో కూడా ఇప్పుడు నక్లెస్ అనుకోండి, స్టోన్స్కి సపరేటు, లేకపోతే బంగారము వచ్చేసి ఇంత, మొత్తం టోటల్ వాల్యూ ఎంత, ఇప్పుడు మొత్తం స్టోన్స్ అన్ని మైనస్ చేస్తే మీకు వచ్చే బంగారం ఉంటుంది కదా, దాని వాల్యూ ఎంత వస్తుంది, అది 50,000 వస్తుందా, ₹1,00,000 వస్తుందా, ₹1,50,000 వస్తుందా, స్టోన్స్కి కాస్ట్ అయితే ఎంత వస్తుంది, ఇలా వాళ్ళు డీటెయిల్డ్ క్యాల్కులేషన్ చేసి మీకు ఆ రిసిప్ట్ అనేది ఇస్తారు. ప్లస్ మీరు వాడికి వాల్యుయేషన్ చేసినందుకు పే చేస్తారు కదా, దానికి కూడా మీరు రిసిప్ట్ తీసుకొని అవన్నీ చక్కగా నీట్గా కవర్లో ప్యాక్ చేసుకొని మీరు పెట్టుకొని, మీకు వాళ్ళు ఇచ్చేది ఏవేవైతే ఉన్నాయో అవి మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో బయలుదేరేటప్పుడు, హైదరాబాద్ అయితే హైదరాబాద్, బెంగళూరు అయితే బెంగళూరు, మీరు ఎక్కడి నుంచి అయినా సరే మీరు ఎయిర్పోర్ట్లోంచి బయలుదేరేటప్పుడు ఏంటంటే అక్కడే మీరు ఇమిగ్రేషన్లోకి వెళ్ళడానికన్నా ముందే, సెక్యూరిటీ చెక్లోకి వెళ్ళటానికన్నా ముందే మనము ఆ ఇమిగ్రేషన్ వాళ్ళ దగ్గర కస్టమ్స్ డిక్లరేషన్ అని చెప్పేసి ఒక చిన్న ఆఫీస్ సపరేట్గా ఉంటుంది, ఒకసారి మీరు తెలుసుకోండి. దాన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఈ కస్టమ్స్ డిక్లేర్ చేద్దాం అనుకుంటున్నాము, ఎందుకంటే ఇది ఏ రకంగా హెల్ప్ అవుతుంది మీకు అంటే, ఒకవేళ మీరు ఏదైనా పెళ్ళికో ఫంక్షన్కో వెళ్తున్నారు, వెళ్ళేటప్పుడు కూడా మీరు ఇండియాలో డిక్లేర్ చేసి వెళ్ళారనుకోండి, మళ్ళీ యూఎస్లో కూడా డిక్లేర్ చేసి మీ నగలు మీరు ఏ రూపాయి కూడా కట్టకుండా హ్యాపీగా వెనక్కి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ డిక్లేర్ చేయకుండా వెళ్తే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట. ఇది నేను డీటెయిల్స్ అన్ని పాత వీడియోలో చెప్పాను, మళ్ళీ టైం వేస్ట్ చేయను. సో మీరు అక్కడ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు, మీరు ఆ ఫామ్ అంతా ఫిలప్ చేసేస్తే వాళ్ళు ఒక సర్టిఫికెట్ ఇస్తారు మీకు, కస్టమ్స్ డిక్లేర్ చేసిన సర్టిఫికెట్. అంటే మీకు క్లారిటీగా ఏం ఓల్డ్ ఐటమ్స్ ఉన్నాయి, ఏ వాల్యూ ఎంత ఏంటి అనేది డీటెయిల్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఇక యూఎస్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఆ ఫామ్ ఏదైతే ఉందో FIN 105, FinCEN 105 లేకపోతే 6059, ఏ ఫామ్ మీకు యూజ్ అవుతుంది అంటే మీరు తీసుకెళ్లే ఐటమ్స్ని బట్టి ఆ ఫామ్ ఫిలప్ చేసి, మీకు ఆల్రెడీ ఇది ఉంది కదా డీటెయిల్స్, ఇది వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకా వర్క్ ఈజీ అయిపోద్ది. ఇంకా వాళ్ళు ఓల్డ్ గోల్డ్ కదా అని చెప్పి పంపించేస్తారు, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట. సో ఇది డిఫరెన్స్ ఓల్డ్ గోల్డ్కి న్యూ గోల్డ్కి. మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ తప్పించుకోవడం కోసం అబద్ధం ఆడే ప్రయత్నం అయితే చేయకండి, ఎందుకంటే చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి, చాలా కేసెస్ ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. అబద్ధం ఆడి వాళ్ళకి గనక బ్యాగుల్లో దొరికితే మీరు ఒక్కసారి నా పాత వీడియోలో కింద కామెంట్స్లో చూడండి, చాలామంది డిక్లేర్ చేయకపోయినా వాళ్ళకి కస్టమ్స్ వాళ్ళు పట్టుకుని చాలా ట్యాక్స్ వేశారంట. అంటే మనము అబద్ధం ఆడడం అనేది 100% కూడా యూఎస్ చాలా అగైనెస్ట్ ఇట్లాంటి విషయాల్లో. మీరు జెన్యున్గా చెప్పండి, ఎంతో కొంత ఛార్జ్ చేస్తే కట్టండి, ప్రశాంతంగా వెళ్ళిపోండి, తలనొప్పి నెత్తిన పెట్టుకోమాకండి. సో చెప్పా కదా, మీరు కంపల్సరీ డిక్లేర్ చేయండి, అబద్ధం ఆడకండి. ఎందుకు వచ్చిన తలనొప్పి మనం పెట్టుకోవడం అవసరమా? ప్లస్ ఏంటంటే చాలా మందికి చాలా విషయాలు తెలియవండి. ఇక్కడ మెయిన్ యూఎస్లో ఉండే వాళ్ళకు కూడా చాలా విషయాలు తెలియవు. డిక్లేర్ చేయాలి, ఇది నక్లెస్ డిక్లేర్ చేసి డబ్బులు కట్టాలి, గోల్డ్ బార్ అయితే కట్టక్కర్లేదు, ఇలాంటివి తెలియవు అనమాట. వాళ్ళు ఏంటంటే మనం డబ్బులు కట్టామంటే ఎవరు కట్టమన్నారు, ఎందుకు కట్టమన్నారు అని చెప్పి పేరెంట్స్ మీద ఎగురుతూ ఉంటారు. లేదు, క్లియర్గా మీరు తెలుసుకోండి, లేదంటే మీరు చదువుకోండి. నాకు వీలైనంత వరకు నేను ఎవిడెన్స్ ఇక్కడ మీకు పోస్ట్ చేస్తాను ఆ వీడియోలో. నెక్స్ట్ ఇంకొకటి అండి, మీకు ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్, ఆంటీ అండ్ అంకుల్స్ మీకు చెప్తున్నా, ఎస్పెషల్లీ జనరల్గా ఏంటంటే ఎవరు కూడా వేస్ట్గా డబ్బులు కట్టాలనుకోరు అనమాట. ఇప్పుడు జెంట్స్ థింకింగ్ ఎలా ఉంటుంది అంటే, కొంత హెడేక్ ఎందుకులే కట్టేసి వెళ్ళిపోదాం అనుకుంటాము. లేడీస్ ఏంటంటే వీళ్ళ పిల్లలతో మాట్లాడుకొని, అక్కర్లేదమ్మా, ఏం కట్టక్కర్లేదమ్మా, ఏం లేదు, మీరు వచ్చేయండి, ఏం కాదు, ఒకవేళ నాన్న కడతానని చెప్పక్కర్లేదని, ఇలాంటి జనరల్ డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. కొంత తెలిసి తెలియని అవగాహన లేనటువంటి పరిస్థితుల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎవరైనా సరే జెంట్స్ కనుక కస్టమ్స్ డ్యూటీ కట్టి వెళ్ళిపోదాం, టెన్షన్ లేదు అంటే కట్టేసేయండి ప్రశాంతంగా. ఎందుకంటే ఒకటి, మనము
ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా బయటికి వెళ్ళిపోయామంటే ఫైన్ అండి, నో ప్రాబ్లం. బట్ బై ఛాన్స్, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్లు, మన దరిద్రం బాగలేక ఏ కష్టం సోడో నీ బ్యాగ్లో ఏమన్నా బంగారం ఉందా అంటే చిచ్చి అస్సలేదండి అని మనం అని ఆ టప్పున ఓపెన్ చేసి చూస్తే కనిపించింది అనుకోండి, ఇంకా మొత్తం మనకి యమలోకం అంతా కనపడుతుంది సినిమాలాగా. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ తెచ్చుకోవద్దు. మీరు ఆర్గ్యుమెంట్లు చేసుకోవద్దు. ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా డిక్లేర్ చేసి కట్టమన్న డబ్బులు కట్టేసి వెళ్ళిపోండి. ఒకవేళ మీ దగ్గర డబ్బులు కట్టడానికి ఆ టైంలో మీ దగ్గర కార్డు లేదు, లేకపోతే ఇంకేం లేవు అంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు మీ లోకల్లో ఎవరైతే ఉంటారో మీ పిల్లలు కానీ వాళ్ళు కానీ ఫోన్ చేసి ఫోన్లో కూడా క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు డెబిట్ చేసుకుంటారు. లేదు నాకు ఇప్పుడు ఆప్షన్ లేదు, నేను కట్టాను కానీ నాకు కట్టేయడానికి ఇప్పుడు అమౌంట్ రెడీగా లేదు అంటే వాళ్ళు ఏదో అరేంజ్మెంట్ ఉంటుంది, మీకు వాళ్ళు ఒక రిసిప్ట్ అనేది ఇస్తారు. ఆ రిసిప్ట్ ఇస్తే దాన్ని తీసుకెళ్ళి మీరు బయటకు వెళ్ళిన తర్వాత అయినా కూడా మీరు వాళ్ళకి ఫోన్ చేసి పే చేయటమో లేకపోతే మీ పిల్లల్ని తీసుకుని వెళ్ళి పే చేయటమో లాంటివి చేయొచ్చు. ఒకవేళ కట్టకుండా అబద్ధం చెప్పి తప్పించుకునే పరిస్థితుల్లో కనుక వాళ్ళు మిమ్మల్ని పట్టుకొని మీకు ఫైన్ వేశారంటే అప్పుడు కూడా మీరు స్టిల్ ఆర్గ్యూ చేస్తే వాళ్ళు ఒకటే మాట చెప్తారు, మీరు కోర్టుకి వెళ్ళి ప్రూవ్ చేసుకోండి, ఇది గోల్డే అని ప్రూవ్ చేసుకోండి. అంటే ఇన్ని సిచ్యువేషన్ మీ దగ్గర రిసిప్ట్స్ లేవు, మీరు డిక్లేర్ చేయలేదు, దొరికిపోయారు, ఇలాంటి పరిస్థితులలో మేము కట్టము అని అడ్డం తిరిగితే మీరు కోర్టుకి వెళ్ళి కోర్టులో ప్రూవ్ చేసుకుని అంటారు. $300తో పోయేదానికి $3,000 కోర్టులో కట్టాల్సి వస్తుంది. ఏది బెస్ట్ ఆలోచించుకోండి. అంటే రఫ్లీ చెప్తాను నేను, మళ్ళీ ఇదే అమౌంట్ మీరు క్లారిటీగా పెట్టుకో మీ దగ్గర ఉన్న లెక్కను బట్టి. సో బెటర్ డిక్లేర్ చేస్తే మనకి హెడ్ఏక్ అనేది హెడ్ఏక్ అనేది ఉండదన్నమాట. మీరు ఆ వాల్యుయేషన్ చేసేటప్పుడు తీసుకునే డీటెయిల్స్లో మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్, ఏదైనా ఐడెంటిటీ డీటెయిల్స్, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఏదన్నా ఒకటి మీరు వాళ్ళు అడిగి ఎంటర్ చేస్తారు. బట్ లేకపోయినా సరే మీరు ఎంటర్ చేసుకొని మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొని దానికి స్టాంప్ కొట్టించుకొని వాళ్ళు ఇచ్చే బిల్లులో రాయమని చెప్పండి, ఎందుకంటే అది మీదే అని ప్రూవ్ చేయడం కోసం. ఈ సర్టిఫికేట్ మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో తీసుకునేది మళ్ళీ మీరు రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా మీ గోల్డ్ మీరు తీసుకెళ్లేటప్పుడు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ డిక్లరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఫామ్లో కంపల్సరీ ఫామ్ ఫిలప్ చేసుకోండి, ముందే ఫిలప్ చేసుకోండి. మీరు ఫ్లైట్ ఎక్కడానికన్నా ముందే ఫిలప్ చేసుకుంటే హెడ్ఏక్ అనేది ఉండదు. వాల్యుయేషన్స్ చేసుకొని వాల్యుయేషన్ ప్రకారం ప్రతిదీ వస్తుందండి. నేను మన మనమరాలకి తీసుకెళ్తున్నా, దిద్దులు తీసుకెళ్తున్నా, బుట్టలు తీసుకెళ్తున్నా, గాజులు తీసుకెళ్తున్నా, ఎవ్రీథింగ్ బంగారం అనేది ఆర్నమెంట్ రూపంలో తయారు చేసినటువంటి ఎటువంటి వస్తువైనా సరే పెట్టెలో పెట్టి మీరు గిఫ్ట్గా తీసుకెళ్ళినా ఎలా తీసుకెళ్ళినా సరే కొత్త బంగారము 1 year లోపటిదైతే మీరు 3 to 6% అయితే కట్టాలి. పాత బంగారానికి కట్టక్కర్లేదు. బట్ యూ మస్ట్ డిక్లేర్. మీరు ఏది ఉన్నా సరే ప్రూఫ్ చూపించగలగాలి. ప్రూఫ్ లేదు అంటే డిక్లేర్ చేసి ట్యాక్స్ కట్టాలి. మీకు పాత బంగారం కనుక మీ దగ్గర మీ అంటే చాలా మందికి ఏంటంటే వెళ్ళి చేయించుకుని వాల్యుయేషన్ చేయించుకునే టైం ఉండదు. ఓల్డా న్యూనా మీరు యూఎస్లోకి వెళ్ళిన తర్వాత లేదు అది ఓల్డే అని అన్నారు అనుకోండి, లేదు న్యూది ఇట్లాంటివి ఏంటంటే వాళ్ళ దగ్గర కూడా ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు కూడా జడ్జి చేసి చెప్పగలుగుతారు, వాళ్ళు కూడా వాల్యుయేషన్ చేయగలుగుతారు. ఒకవేళ వాళ్ళు వాల్యుయేషన్ చేసి ప్రూవ్ చేసి అది కొత్త బంగారం మీరు అబద్ధం చెప్పారు పాతది అని అనుకోండి, అప్పుడు ఇంకా మనకి ట్రబుల్స్ అనేవి చాలా ఉంటాయి అన్నమాట. సో ఇదండి, నేను మోస్ట్ ప్రాబబ్లీ మ్యాక్సిమం చాలామంది పెట్టినటువంటి కామెంట్స్కి నేను అన్ని రకాలుగా ఆన్సర్ అయితే దీంట్లో ఇచ్చాను నేను. ఇంకా మీకు ఏమన్నా కొంచెం క్లారిటీ కావాలంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై మై బెస్ట్ గివ్ యూ అన్ ఆన్సర్. ఇంకా నెక్స్ట్ ఒక క్విక్ రీక్యాప్ వస్తువుల మీద. మీరు దయచేసి ఆ వీడియో మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మళ్ళీ ఒక్కసారి చూడండి. ఎవరైనా కనుక మిస్ అయితే ఏమేమి తీసుకెళ్ళాలి ఏమేమి తీసుకెళ్ళకూడదని చిన్న క్విక్ రీక్యాప్ అయితే ఇస్తాను. నేను డీటెయిల్డ్గా టైం వేస్ట్ అయితే చేయను. సీడ్స్ ఉండేటువంటి ఫ్రూట్స్ తీసుకెళ్ళకూడదండి. ఇదే మళ్ళీ సేమ్ క్వశ్చన్, ఫ్రూట్స్ తీసుకెళ్ళకూడదు. సీడ్ యాపిల్ కానీ లేకపోతే మామిడికాయ కానీ ఎటువంటి ఫ్రూట్ అయినా సరే సీడ్ లోపల ఉంది అంటే తీసుకెళ్ళకూడదు. ఒకవేళ తీసుకెళ్తే మీరు కస్టమ్ ఫామ్లో డిక్లేర్ అయితే చెయ్యండి. అవి ఎందుకు అంటే వాళ్ళు అగ్రికల్చరల్ వాటి కింద మీరు ఏమన్నా తీసుకెళ్ళి అక్కడ పండించి అక్కడ మొక్కలు చేసి దాన్ని పంట పొలాలు చేస్తారేమో అని చెప్పి వాళ్ళకి చాలా రూల్స్ అనేవి ఉంటాయి, దాని కింద తీసుకెళ్ళకూడదు. నెక్స్ట్ పచ్చళ్ళు, జనరల్గా అయితే పచ్చళ్ళు రూల్ ప్రకారం అయితే తీసుకెళ్ళకూడదండి. మనం దొరికితే దొంగ దొరకపోతే దొర టైప్లో తీసుకెళ్తూ ఉంటాము. సో కాబట్టి మీరు అవి కూడా ఏమైనా ఉన్నాయి ఒకేలా అంటే డిక్లేర్ చేసుకోవటం బెటరు, లేదంటే ప్రాపర్ ప్యాకింగ్ చేసుకోవటం బెటరు.
లేదంటే కొరియర్లో ఇంకా తలనొప్పి వదలాలి అంటే కొరియర్లో పంపించుకోవడం బెటర్. మహా అయితే ఒక 1000 రూపాయలు, 1500, 2000, ఒక 5000 అయితే అనుకోండి, ఆ బాక్స్ ప్యాక్ చేసి పంపించేస్తాం, ప్రశాంతంగా ఉంటుంది, మనతో పాటు తీసుకెళ్లకుండా హెడ్ఏక్ ఉండదు అనమాట. అది నెక్స్ట్ ఇంకేంటంటే పొళ్ళు, పప్పులు, ఉప్పులు, శనగపప్పు, మినపప్పు రూల్స్ ప్రకారం అయితే ఇవన్నీ తీసుకుపోకూడదండి. జనరల్గా చెప్పాలంటే కారపొడి, కరివేపాకు, బచ్చల కూర, పాలకూర, మీరు రూల్స్ కనుక చూసుకుంటే ఇవన్నీ తీసుకెళ్ళకూడదు. స్నాక్స్ తీసుకెళ్ళచ్చు, ప్రాబ్లం లేదు. కవర్లలో పెట్టి ప్యాక్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, తీసుకెళ్ళచ్చు అవి. ఓకే, అవి వాటి గురించి పెద్ద ఇబ్బంది ఏం లేదు. మెయిన్ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసేదంటే సీడ్ ఫ్రూట్స్ లాంటివే ఎక్కువ ఇబ్బంది పెడతారు. ఈ మట్టితో ఉండేటువంటి మొక్కలు తీసుకెళ్ళకూడదు, మొక్కలు ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ పెంచకూడదు. ఓకే, మీరు కారపొడి తీసుకెళ్తున్నాము, పల్లి పొడి తీసుకెళ్తున్నాము, లేకపోతే అట్లాంటివన్నీ కూడా మెయిన్ లగేజ్లో పెట్టుకొని జాగ్రత్త ప్యాక్ చేసి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ వాళ్ళు అక్కడ ఏమైనా ట్రబుల్ చేస్తే మాత్రం తీసి పడేసి వెళ్ళిపోండి. ఎందుకు వచ్చినా కూడా ఓకే విల్ త్రో ఇట్ ఇన్ ద బిన్ అంటే అయిపోతుంది. దాని గురించి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ అయితే పెట్టుకోవద్దు. ఇంకా మిగిలిన ఐటమ్స్ మీరు ఏమన్నా జనరల్గా ఏదున్నా సరే ఇంపార్టెంట్ వాల్యుబుల్స్ ఏమన్నా ఉంటే మాత్రం మీరు దీంట్లోనే పెట్టుకోండి, ఏది మన క్యాబిన్ బ్యాగేజ్లో. మిగిలినవి చెక్ ఇన్ లగేజ్లో వేసేసేయండి. మెడిసిన్స్ మీద కూడా కొంతమంది కన్ఫ్యూజన్గా ఉన్నారు. సమ్ మెడిసిన్స్ 100% నేను క్లారిటీ చెప్తున్నా, ప్రిస్క్రిప్షన్ అయితే కంపల్సరీ. ఎందుకంటే మీరు జనరల్గా ఏ పారాసెటమాలో లేకపోతే పెనడాలో ఇట్లాంటివి తీసుకెళ్తే కౌంటర్ మెడిసిన్స్ అంటారు వాటిని. కౌంటర్ మెడిసిన్స్ మీరు ఎక్కడెక్కడ ఇమీడియట్గా అక్కడక్కడ ఎత్తుకొని కొనుక్కునే కౌంటర్ మెడిసిన్స్ అవి. వాటికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ యాంటీబయాటిక్స్ కానీ లేకపోతే ఇంకా వేరే ఏది ఇన్సులిన్ కానీ ఇలాంటివి కొన్ని షుగర్ ఉన్న వాళ్ళు తీసుకెళ్లే మెడిసిన్స్ కానీ, బీపీ ఉన్న వాళ్ళు తీసుకెళ్లే మెడిసిన్స్ కానీ, వేరే కంట్రీ మెడిసిన్స్ ఈ కంట్రీలో అలౌ చేయరు. ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా జరిగితే ఆ కంట్రీకే ప్రాబ్లం అవుతుంది కదా. కాబట్టి ఆ మెడిసిన్స్ మీరు ప్రూవ్ చేయడానికి మీరు ప్రిస్క్రిప్షన్ కంపల్సరీ, అది కూడా రిజిస్టర్డ్ డాక్టర్ దగ్గర ఉండే ప్రిస్క్రిప్షన్ అయితే తీసుకెళ్ళండి. ఇంకా ఆయుర్వేదం మెడిసిన్లు అవి ఇవి అన్నారు. ఈ ఆయుర్వేదం గురించి ఎవరైనా రిసిప్ట్ ఇచ్చి మీకు ప్రిస్క్రిప్షన్ ఇచ్చి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళండి. ఓకే, ఈ హోమియో కానీ ఇవి కానీ ఏది క్యారీ చేసినా సరే మీరు ప్రూవ్ ఇట్ అండి, ప్రూవ్ ఇట్. వాళ్ళు ఒకవేళ అడిగితే ఇదిగో అండి నాకు ఈ హెల్త్ ప్రాబ్లం ఉంది, నాకు ఈ డాక్టర్ సజెస్ట్ చేశాడు, నేను తీసుకెళ్తున్నాను అని చెప్పి ప్రూవ్ చేసి తీసుకెళ్ళండి. ఇది కంక్లూజన్. ఆల్మోస్ట్ ఆల్ మీకు ఇంకా డీటెయిల్ కావాలి అంటే ఆ వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి అయితే చూడండి. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టుంటే మాత్రం ఒక నలుగురికి ఫార్వర్డ్ చేయండి. లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ.